దారా స్కూల్కి లేట్ అయితే అంటే ఎంతసేపు రా? ఎంతగానో రాలా మీతోటి? చెల్లెలు రాదా? చెల్లెలు వస్తానే పోతావా? నేను పోతా, చెల్లెలు వస్తానే పోతాను. చెల్లెలు వస్తుంది. చెల్లెలు రాదు, చెల్లెలకి జ్వరం వచ్చింది. చెల్లెకి ఏదో జ్వరం వస్తుంది, నేనేమో స్కూల్కి పోవాలా. నా పిల్లకి జ్వరం వస్తుంది. ఏందిరా నిన్న చెల్లెకి వచ్చింది జ్వరం, ఇప్పుడు నీకు వస్తుందంట. బడికి పొమ్మంటే బాగా నాటకాలు చేస్తారు. నడు లే, బెల్ట్ పెడతలే. పాలు తాగినవారా? గ్లాస్ లో పోసి ఆడ పెడితే ఎందుకు తాగవు? తోటలు చూడు, పాలు తాగి అన్నం తినిపోతారు ఆటో ఎక్కి. చక్కగా నిలబడరా. స్కూల్ కు లేట్ అవుతుందా అంటే నీది జాము. మళ్ళీ చక్కగా నిలబడు, కూర్చో. తల స్నానం చెయ్యానంటే గిట్నేనా? షాంపూ పెట్టినావా పెట్టలేదా? స్మెల్ వస్తాను అంతా. స్కూల్ కు పోతానవా నువ్వేమన్నా? ఉపవాసిందావే గట్లా అడుగుతావు. నేను చేసుకుంటా. అందరు చేయబట్టి నాకే కడుతుంది కుక్క. మంచిగా పెట్టరా కాలు. లేట్ అవుతుందని చెప్తా అంటేను ఆ కాలు పట్టు. ఏది చేసుకోవడానికి రాదు, గీ సాక్స్లు వేసుకోవడానికి రాదు. షూస్ ఎడబెట్టినావు? బాత్రూంలో పెడతారా ఏమన్నా షూసు? ఇంటి ముంగట పెట్టుకుంటారా? బాసల్ల మన్నువయ్య పొద్దున్న నుంచి 3 సార్లు తోమబడతాయి. తోమిందే తోముడు, కడిగిందే కడుగుడు అన్నట్టున్నది నా పని. దీని ఇంట్లో మన్నవయ్య మసలిందే మసులుతుంది. ఏళ్ళు వారంగా లేచింది 6 గంటలకు. పిల్లల్ని ముంగటేసుకొని కూర్చుంటుంది పని తప్పుతుందని. వాకిలు ఉడిస్తి, వాకిలు సాన్పాయే, మండుతున్నట్టుంది. ఇల్లు కడిగితి, వంట చేస్తి, మళ్ళా బాసాలు దోమబడతాయి. కళ్ళు మూసుకో. పొద్దుగాల స్కూల్కి టైం అయ్యేటప్పుడు లేవాలి, స్కూల్కి ఆత్రం పోవాలి. తోటోళ్ళు అందరూ పోయినాక కూడు తినులు లేదు, ఏం లేదు. ఇంకా పో, పాలు తాగిపో, గ్లాసులు ఉన్నాయి. పాలు తాగి బ్యాగ్ వేసుకొని పో. ఎందుకు? బర్లో తింటారు, ఈడేస్తారు. అల్కా దొరికినా కదా. ఓ ఇక లోకంలో ఈమెకే ఉన్నారా, పిల్లలు ఎవరికన్నా ఉన్నారు. ఈమెగా అన్నది గుల్లలు. స్కూల్కి పోతే కాకపోయిందా? రోజు జ్వరం వచ్చింది, తోటికొత్తాంది, జలుబు లేచింది, ముక్కు గారుతాంది, నాకు దగ్గు వస్తుంది అని చెప్తాంది. అని సిగ్గుసో ఏడవకు. మళ్ళీ ఏం పంపని చెప్పిన స్కూల్కి. జ్వరం వచ్చింది అన్నావు కదా, డాక్టర్ కాడికి పోదా మాకు. మళ్ళీ ఏడుస్తున్నావా నువ్వు? నీ ఏడుపు నాకు తెలియదు అనుకుంటానవా? నీ యాక్టింగ్ తెలియదు అనుకుంటానవా? అన్నీ బడికి పొమ్మంటే దొంగ మాటలు మాట్లాడతావు. స్కూల్కి పొమ్మంటే పోవు, మళ్ళీ ఏడుపు ఒకటి. జుట్టు ఎత్తా అంటే కూడా ఏడిపే నీకు. ఏమయ్యమ్మా పసి పిల్లని గుప్పించి కొడుతున్నావు? ఆమె సాలకు చదివి కలెక్టర్ అయ్యేది ఉందా ఏంది? నీకేం తెలియదు ఊకో బావా. అయితే ఏమైందమ్మా? స్కూల్కి పోతేనే చదివినట్లయితుందా? బడికి పోదు అనగానే నాకు జ్వరం వచ్చింది, నాకు కడుపు నొత్తాంది అని లేతలేదు. తోటి పిల్లలందరూ పోతా అంటే అయ్యో, ఇప్పుడు ఆ పిల్ల సాలకి పోయి కొలువు తెచ్చుకునేది ఉందా? ఏమైనా పని చేసేది ఉందా? ఏమన్నా పోయి మీరందరు గిట్లా లాడు పెడుతున్నారు కాబట్టి పిల్లలు గిట్లా తయారైతారు. అయ్యో పోతుందిలేమ్మా, నేను గొర్రెల కాడికి వచ్చేప్పుడు ఇన్స్పెక్ట్ కూడా పోతా కానీ స్కూల్ కాడ. ఈ మనిషికి ఏమొచ్చింది? ఓ మనిషి, కుక్క కనిపెట్టిన ఉప్మా తీసుకొని తింటుండు. రోగం వచ్చి చేస్తావురా అయ్యా. చెప్పి సాగు వస్తుంది. తినని మన్ను పోసుకొని పో. ఓమా గొర్రెల కాడుకోవాలి, సత్తి తీసుకురా. ఏమైతున్నదిరా? కుక్క కాల్చినట్టు వస్తావేమరా? పండుకున్నా ఇంట్లో. పొద్దుతుంది గొర్రెల కాడికి పోద్ది. పోదు తీ గొర్రెకాడికి. ఏం మింగుతున్నావు? కుక్కుమా పుని ఇంట్లో మనవయ్యా. అది మొన్న టుక్కుమా ఆసనం లేచింది. కుక్కకాన్ని ఎత్తమంట అని నీ పిల్లం కాడ ఊర్చిపెట్టి పోతే నువ్వనే చెప్పావు. ఆయాడ ఊసినావు. ఓ కమ్మ ఉంది, ఇంకొంచెం ఉంటే పెట్టరాదే. వద్దురా, రోగం వచ్చి వస్తావురా. నీ కూడలా మనవయ్యా, అక్కడ గాలబెట్టి కూడు. నీ ఉప్మా సలగుంటరా. కుక్కలు కూడా వాసన చూడయి. ఏమమ్మా నువ్వన్నా చెప్పాలే కదా మాదాయి. వద్దు బావా తినకు, కుక్క కూర్చిపెట్టిందట అని. ముసి నవ్వులు నాగుతున్నది. నాగుడు మీ అన్ననో మీ తమ్ముడో తింటే గట్టినే ఉంటారు మీరు.
ముద్దుగా తయారైనావు ఆడిపోతున్నావా? మహేష కాని వాళ్ళు ఇంట్లో దేవుని చేస్తుంటారంట రా అక్క అని. పోకపోతే మన ఇంటికి ఎవడొస్తాడు? మన పండుగలకి ఎవడొస్తాడు? నేను కూడా వస్తా మాడికి. అక్కడికి ఎవడు పోతాడు రా? గోకాకమ్మా గుళ్ళకాడికి నా పిల్లని పంపిస్తామా? ఇద్దరికి బానే ఉంది, ఇద్దరికి బానే ఉంది. నష్టపోడు మొల్లెలే మాట్లాడుతుండు. గౌరవం గంజికేస్తే ముసలోడు దేనికో ఏడ్చిండట. బొర్ల కాడికి పంపుతాడట, గొర్రెల కాడికి పంపుతాడట. అయినా నాకు పని పాట లేదా? తోమిన బాసలే మళ్ళా తోముతా. తీసుకో గొంగడి తీసుకో. తీసుకుంటున్నాగామా? ఏదో పసివిల్లను సగ చేసినట్టే నీ సగ చేర్చుట్ల మనవయ్య. వాయమ్మా అందరూ బాగుండరా బిడ్డ? అక్కలు చెల్లెళ్ళు బావలు మర్దులు మర్దాన్లు మనమలు మనమరాలు యారాలు సంతులు అత్తలు మేనత్తలు తాతలు ముత్తాతలు మనుమలు మునిమనులు అందరూ బాగుండరా? ఏమి చేతు బిడ్డ? కొమరక్క సంసారం, కొమరక్క కుటుంబము. ఈడు నా పెద్ద కొడుకు, అది నా చిన్న కోడలు, అది మనమలు మనమరాన్లు, పెద్ద కోడలు నా మొగడు, చిన్న కొడుకు చిన్న. వాయమ్మో నా సంసారం ఏమేమి అయ్యేది ఉండదో, ఎట్టెట్లా అయ్యేది ఉండదో. ఎన్ని తిప్పలుండయో, ఎన్ని సంతోషాలుండయో, ఎంత నవ్వుడు ఉండదో, ఎంత మురుసుండదో బిడ్డ. దేవునికి ఎరక మీకెరక. చూడుర్రి బిడ్డ నవ్వుండి మురుగుండి ఏడుగుండి కొమరక్క కుటుంబం లేకనే మీ కుటుంబం కూడా చల్లగా ఉండాలనంట అని కోరుకుంటుండా. ఎద్దులేక బల్చుడు తీసుకోనా? తీసుకో, అది తీసుకో, పట్టుకోలే తీసుకో. ఇక అయ్యా ఇగో నిన్ననే తెలుగులో తానికి పోయి మక్క చేను మేపినావంట. ఆ ఎండిపోయిన మక్క చేనులకి గొర్రెలు కొట్టుకుపోవాలి ఎందుకు? మాటలు వాడాలి ఎందుకురా? తుప్పుడని చూజే వచ్చి ఈడుదాకొచ్చి ఎత్తేడు దోశలో మనవోసిపోతున్నది. ఆ దుడక బారు మన తానికి రావా? నేను అడగనా? అక్కడిక్కడ మన చేనుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగు. నీవు మరాదుగా చెట్టు కింద కూర్చొని గుర్రలు కొడుతుంటే గొర్రెలు ఉంటాయి ఆడ. పాటు నడువు. నీళ్ళే నీళ్ళు నన్ను బోరకాడ తీసుకోపో బిడ్డ. నేను నీళ్ళు కూడా కట్టిస్తున్నారా? పోతున్నా మరి. పో నడువు. వచ్చినప్పుడు సర్ది మర్చిపోకాము. మర్చిపోతుండ్రు పో, మర్చిపోవుడు కాకునేది. కురుమోడు మళ్ళా పోతావేమరా? అక్కడ విక్కారు పో. లొల్లెగానికి ఆయన పీక మళ్ళీ వేస్తున్నాడు ఈయన కట్ట మండుతున్నట్టుంది. పొద్దు పోతున్నా పో బిడ్డ. గొర్రె పిల్లలకు ఉడపాలి, కొమ్మ తెచ్చి దళగంపలు వేసి ఆ కుక్క కింద గాల పెట్టి పిక్కొని పోరా. మళ్ళా దోసగాల దానికి వద్దు, నా దొరగాల దానికి పీక మళ్ళీ వేస్తారంట అని. ఏమా అమ్మా ఇంకా తయారు చేస్తున్నావు పిల్లను? ఎంతసేపు తయారు చేస్తావు? చేస్తానత్తమ్మ. బడికి పోతలే, జ్వరం వచ్చింది. పండుగానికి పాలు దామ్మని చెప్పినా అగో తాగుతాను లోపలికి వేయండి, ఇంకా రాలే. పొద్దుగాల లేచి కూర్చుంటావు, మరాదుగా పిల్లల్ని ముందర పెట్టుకొని ముక్కు తీస్తుంటావు, మూతి తీస్తుంటావు. 10 మంది పిల్లలు కన్నా నేను నీలాక చేయలే. ఎవరంటేనే మా అత్త గట్లానే, మా అత్త గిట్లానే. నువ్వేం పిల్లలు పెట్టుకొని కూర్చుంటావు, అదేం కుండలు పెట్టుకొని కూర్చుంటుంది కుయ్యకాడ. నేను కష్టం చేసి వస్తా రెక్కలు ముక్కలు చేసుకొని. లేవు తయారు చేయి. అమ్మా వాయమ్మా తీసుకోవాలి కోవా. పిల్లకి జ్వరం వచ్చింది కదని లేవు. ఏమో తీసుకోలేదు, బొసుకోలేదు, వండబెట్టు, తిని పండబెట్టు. పని తప్పించుకోనికి ఏం ఐడియాలు కడతావే? బహురూపులు ఆడదాని దాపరమైనవు నువ్వు. అమ్మో కడుపుతో ఉండగా కడుపు అని కడుపు ముంగటేసుకుంది. పిల్లలు పుట్టగానే పిల్లల్ని ముంగటేసుకుంది. అవునా? చేసి నా రెక్కలు పటమారవట్ట కదని. అదేమో నా గండన దాపరమైంది. ఆ ముసలోడు నా గండన దాపరమైండు. పనంతా అయిపోయినాక రండ్రి పోదాం అని ఇట్లా ముంగటేసుకొని పోతుంది పిల్లల్ని. అమ్మో నా రాత మంచిగా ఉన్నాక మంచితో నేనెందుకు పడదు. అక్క ఓ కొమరక్క ఉండవా లేవక్క ఇంట్లో? మహేషా అక్క ఇక్కడ వచ్చిన తమిళ ఏం లేక ఇంటికాడ దేవుడిలాగా చేస్తుండా. జర పిలుచుదామని వచ్చినాక నిన్ను. పొద్దుగాల ఇట్లా అమ్మ ఇట్లా వచ్చిందో రాకపోయానని నేను వస్తే. వాయమ్మో పొద్దుగాల ఆఖరి ముందే మీ అమ్మ వచ్చి పిలిచిపోయింది తమ్మి. మంచిదక్క రావాలని మళ్ళీ నేను ఇట్లా ఒకసారి చెప్పిపోదామని వచ్చినాక మా అమ్మాయి ఇట్లా చెప్పాను మర్చిపోయాను యాదుందో లేదు అని నేను ఇట్లా మా అక్కని దగ్గరుండి తోలుకపోదామని వచ్చినాక. వస్తారా అయ్యా మీరు? తమ్మి ఏం కోస్తుంటారా? ఏం కోస్తామాక ఇంత పప్పానాము ఇన్ని ఏంటి అప్పాలు చేసినాము ఆడ పెట్టినాము దేవుని లగ్గం కాడ. ఇక ఖచ్చితంగా పాపడాలు ఆ మిర్చీలు ఆ బజ్జీలు అవన్నీ తీసుకొచ్చామాక. అని చేస్తున్నారు? అవునాక. వాయమ్మో పిల్లలను దొరుకుని వస్తారా? రానక తప్పకుండా రావాలక మళ్ళీ మర్చిపోయావు. వస్తాయ్యా. ఇక ఏమి చేస్తున్నాయమ్మా కొమరమ్మ అంటే అందరికి ఇష్టం తమ్మి. వస్తా వచ్చి దేవుని లాగా. వాళ్ళు ఎవరు వచ్చారు? ఒగ్గోళ్ళు ఎవరికి వెళ్ళి వచ్చారు? అక్కడక్క ఆంచకెళ్ళి వచ్చారు. ఆవంచకి వెళ్ళా? ఆవంచలు బాగానే చేస్తారా? బాగా చేస్తారు తమ్మి. వస్తాపా వస్తాపా. రాక రా రా వస్తాపా. సరే అక్క తప్పకుండా రాకపోయావు. వాయమ్మ వస్తాపా రాయ్యా నీవు.
ఏమాయనే పిల్లగాడు ఇంకా వండిండు పొద్దు వస్తున్నది బిడ్డ లేవురా కాలేజీ కోవారా లక్షల రూపాయలు ఫీజులు కట్టి బెడ్రూమ్లలో వండుకుంటే ఎట్లా లేవు బిడ్డ పోదువు జ్వరం వచ్చిందమ్మా జ్వరం వచ్చినా అది సిగ్గు లేదురా నీకు జ్వరం అన్నికే ఆ పసిపిల్లకి జ్వరమే వస్తుంది లోపల పాలు తాగట ఆయనకు జ్వరమే వస్తుంది పండుకున్న ఆయనకి నీకు జ్వరమే వస్తుంది ఇక నేనే ఉన్నా ఎద్దు లేక నాకు తెలుసులే అమ్మా ఎప్పుడు పోవాలి ఎప్పుడు పోకూడదు నువ్వు ఎందుకు అలా అవుతున్నావు నేను పోతాను నువ్వు వెళ్ళు బాయ్ బాయ్ టాటా అమ్మో మళ్ళా వంతవేమో రాలేదు ఏమరా ఉండమ్మా ఏమాయమ్మకి ఇప్పటిదాకా ఆయన అవి బాసాన్లు అత్తమ్మ ఇది వరకు దాకా నారా మీ కష్టాలు ఏమి కోడాన్లు మనవయ్యా నీవు అంతకే ఉండదు చిన్నది అంతకే ఉండదు నువ్వు బాసాన్లు ముందర వేసుకొని కూర్చుంటివి అది పిల్లల ముందర వేసుకొని కూర్చుని నేను పిల్లలు తిప్పుకుంటే తిరుగుతా ఊళ్ళకెళ్ళి అదరితల కోడాన్లు గంపలు ఎత్తిన పెట్టుకొని మబ్బులో పోయి కష్టం చేసుకొని 4 రూపాయలు సంపాదించుకొని బిల్డింగులు కట్టుకుంటుండరు అత్తకు కిందికెళ్ళి మీ దాకా సొమ్ములు చేపిస్తున్నారు మంది కోడాన్లు ఏమి కట్టాలా మా కట్టాలి ఎరగబెడతారు మీరు పసిపిల్లకి జ్వరం వచ్చిందంట పిల్లని సంకలు వేసుకుంటుంది నువ్వు అంబడిగాంప నువ్వు నెత్తిన పెట్టుకో మక్క బుట్టాన్ని తీరిసి చెట్టు కింద పోయిండ్రి ఇష్టం వచ్చినట్టు తైతాకలు ఆడకుండ్రి వెనక దేవునిలాగం కాడిపోయి దేవునిలాగం చేసి బుక్కెడు బువ్వ తిని ఇది పాపడాలో మిర్చీలో సీటో బోటో మిచ్చరో బొచ్చరో ఏమేం పెడతారో అంత కడుపు నిండా తిని లీలబొట్టు దాగి అట్లా వెళ్ళి వాడి మళ్ళీ కలిసి బలిచి దాగి చేనుకు వస్తే వస్తా లేకుంటే ఇంటికాడ ఉలబడతా ఏం చేసి దగ్గు తరిగింది ఏ చెట్టు కింద పోయాలి అత్తమ్మ తాటి చెట్టు కింద పోయన్నా మర్రి చెట్టు కింద పోయన్నా చింత చెట్టు కింద పోయన్నా కళ్యామాకు చెట్టు కింద పోయాలా నిమ్మ చెట్టు కింద పోయన్నా కొత్తిమీర చెట్టు కింద పోయాలా లేకుంటే కూకుడు చెట్టు కింద పోయి కూసుందినా కూసుంటావో ఇంకేమన్నా వాళ్ళ కొట్టుకుంటావో కానీ అట్లా అనిపిస్తున్నా అది నీకు ఏ చెట్టు కింద పోయమన్నా నేను నిన్ను తాడి చెట్టు అంటావు కళ్యామ చెట్టు అంటావు కొత్తిమీర చెట్టు అంటావు మామూలు బలవలేరు సరే కాదత్తమ్మ చింత చెట్టు కింద పోస్తే ఆడెందుకు కోసినావు అంటావు మర్రి చెట్టు కింద వస్తే ఆడెందుకు కోసినావు అంటావు జామ చెట్టు కింద వస్తే ఈడెందుకు కోసినావు అంటావు నీతోని మాటకు తప్పు బోడనెత్తికి ముప్పాయ మరి ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు ఆడవకుంటే ఎట్లా అత్తమ్మా లోపలికి పోవాలి అత్తమ్మ పో అమ్మా పిల్ల కూరేరా దొరుకుతుంది కొమరక్క అంటే ఏమనుకుంటారు కొమరక్క అంటే ఆరిది కానీ మొగోడు కానీ అటు ఇటు కానివాడు కానీ పిల్ల కానీ పెద్ద కానీ ముసలి కానీ ఉత్తు కానీ గచ్చున కుత్త పోసుకోవాలి పోసుకురామ్మా ఏడికత్తను సెలే దేవునిలాగా కాడికా నేను కూడా వస్తున్నా మొక్కదాన్ని ఏం వద్దు ఇంద్రామ్మా ఏమేమి వేసుకున్నావమ్మా వంకాయ వేసుకున్నా వంకాయ వేసుకున్నావు నువ్వు గౌరమ్మ నువ్వు బజ్జీలు పెట్టుకున్నావు రా శంకరమ్మ అవు చంద్రమ్మ ఏం వేసుకున్నావు సుశీల ఏం వేసుకున్నారా అమ్మ అంచుజా చెప్పుండి బెండకాయ దొండకాయ వంకాయలు అన్ని పెట్టుకోండి బజ్జీలు ఉన్నాయి మిర్చీలు ఉన్నాయి అన్ని పెట్టుకొని తినుడి అన్ని వేసుకొని తినుడి ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా కలిగేయండి బాగా ఏమైంది బావా పొద్దుగాల పోయి గిఫ్ట్ నువ్వు వచ్చేది చాలా మంది స్కూల్ ఎవరి తోలు రావాలి లేట్ అయితే లేదా పిల్లలు ఇంకా తయారు చేయలేవా ఇలా నువ్వు పండుగ రెడీ అయ్యిండు పాలు తాగడానికి పోయిండు నన్ను చూసుకుంటున్నా కూర్చున్నావా అయితే నిన్నెందుకు చూస్తాం బుడదాన్ని రెడీ చేస్తాను దానికి జ్వరం వచ్చింది జ్వరం వచ్చిందా అయ్యో దావకాన కనవమే నువ్వు పొద్దుగాల రాకపోయినావా పొద్దుగాల పోయి పొద్దుగాల వస్తే దావకాల చూపిస్తా అన్ని చూపిస్తా గడ్డిగా ఇంట్లో పాలు తాగడానికి పోయిండు ఇంతవరకు బయటికి వెళ్తారే లేట్ అవుతుంది తోలురాపో ఇది ఈటగా నేనే వేయాలి మరి చెయ్యాలి ఇంట్లో ఉన్నప్పుడు మరి ఎవరు చేస్తారు నేను చేయనా నేను వేసుకోబోనా బండి వేసుకోపోయి తోలురానా కొద్దిగా లేచి బాయికోవాలి పాలు విండాలి రేషన్ కార్డుకి ఆడోళ్ళు లెక్క నేనే పోవాలి ఆడోళ్ళు మొగోళ్ళు పోకపోతే ఆడోళ్ళు పోతారా రేషన్ బియ్యం కాడి మొగోళ్ళు పోతారు ఓరా ఏం మంచిగా అందరూ ఆడోళ్ళకి గుంపులు పోయి నేను పోయి తీసుకొని రావాలి నీ వదిన బొమ్మ ఇంటికాడ ఖాళీగానే ఏం చేస్తాంది పిల్లలా జల్లలా ఆమె మీద నువ్వు చెప్పు నీ మీద ఆమె చెప్తుంది ఇద్దరు సరిపోయారు ఇంట్లో ఆడోళ్ళు ఇక ఏమన్నా కానీ రా
ఇది గిట్టనే ఉంటది. ఇక దాని ముచ్చట తీయకు. నాకు దాని జోలితో ఆశకు వచ్చిపోయింది. దాని జోలే వద్దు. అమ్మ బాబాయ్ అది కొమరామ, నా కొమరామ. ఎవరి జోలు తీయాలి మరి? యాడికి వచ్చినావు? ఏం చేస్తున్నావు? గుడ్డేలకు చూసినట్టు చూస్తావేం రా? నీరేంటికే పడ్డావురా? మగవానికి అవతల 60,000 అప్పున్న మంచిది గాని ఇంట్లో ఆడోళ్ళ పోరుండద్దు. తీక్కోని ఉరుకొస్తావు దేవర కురుకొచ్చినట్టు. వీళ్ళు ఏడ పచ్చగా కావద్దు. మక్క పుట్టి ఇరువవా? ఏమన్నావు? మక్క పుట్టి ఇరువవా అంటే అంటాడు కాకిలాక. అవునే మక్క పుట్ట నేను పోయి ఇరుస్తా. నువ్వు మంచిగా బర్రెదుడ్డిలాగా తిని ఆడ పండుగ అయితే ఆడ ఈడ పండుగ అయితే ఇడికి పో. మెరుగుల గురిగిలాక దేవరాంబలాక ఆడికిడికి. అబ్బా ఎంత సూపర్గా అయినవే. నువ్వేమో ఈయన తినుకుంటా ఆడ పండుగల కాడ తినుకుంటుడు. నేను ఆ కోడల పిల్లలు పోయి మక్క పుట్టి ఇరుస్తాము. నీకు ఎండగలకుండా కూర్చో గురిగిలాక. నీవు నీ కుక్కన్లు నీవు అట్టి పీకు మళ్ళీ వస్తే బట్టలు కట్టుకొని సొమ్మారాలు చేసుకుంటుండా. ఇంకా ఏం సొమ్ములు కావాలి? పుస్తకాలు కాడాలైన గొలుసులు అయినాయి, అవి గంటీలు అయినాయి చెవులకు. ఇంకా నీకేం సొమ్ములు కావాలి? మక్క పుట్టి ఇస్తున్నాడు మందిలో వచ్చి. నన్ను ఒమ్మంటున్నావు. నన్ను అయితే చేనుకోయి బుట్టిరిచి మోసుకొచ్చి అలా పోయమంటావు. మోసుకొచ్చి మాడపట్ట అంతా పోయింది. ఇక ఎంటికెళ్ళ పోయినాయి. ఇగో ఈడికెళ్ళి ఊసిపోయినాయి. నువ్వు నెగలనియవే. నువ్వు ఆడదానవు మొత్తం ఏడ పండుగలు అయితే ఆడ ఊళ్ళో తింటావు. బర్రెదుడ్డి అయినట్టు అయినవు. ఆ కోడల పిల్లలు చెయ్యాలి, నేను మొయ్యాలి. నువ్వేమో ఈయన తిని ఇంకా సేపు అయినా 2 చీసాలు కళ్ళు తాగి పండుకో. ఇంద్రమ్మ ఇలాందరూ నిజమనుకుంటారు. నువ్వు పరాస్కం ఆడకు మందిలో వచ్చా. ఎక్కడిది పిల్ల ఒక సీసా అంటే రాగావు. చిచ్చి మీరు సిగ్గుపడకండి. ఎండకిట్లా చెమట తీసిట్లా కొడతావు. ఆడదానవు. ఆడదాని కొట్టుండే కంకారమైన అది చేసినావు. పిల్లవు గల్లు గుర్తు చేసినావు. ఎట్లా నా ఇజ్జతీతమంటాను వచ్చినవా? నడివీడికెళ్ళి పొద్దుపోతున్నది. ఏడికే వాయమ్మో నేను ఈడేమి గుట్టలు తినరా నాయన. ఒక కొబ్బరికాయ కొట్టి మల్లన్న దేవునికి మొక్కి ఇంత బండారు పెట్టుకొని కాలవాడతా. నీవా దూడలేక బలిచినావు. బాగా ఏడపసుకలు అవుతావు. ఊళ్ళో మొత్తం తినుకుంటా పడకల 2 చీసాల కళ్ళు తాగుతావు. ఎద్దైనట్టు అయినావు. ఒక కోడల పిల్లలు దావతలకు దూరవచ్చు కానీ మనం పోయి ఇరుచుదాంపా. నీ విడుచుది నేను మోస్తాపా. ఆ కొల్లె పిల్లలని దావతులకు దాన్ని చేనుకోయి మక్క పుట్టి ఇరిస్తే నువ్వు వాళ్ళు మొగోని బిడ్డ ఎట్లునో బాగా నేను మోస్తా. నా లొట్టకాల మోస్తావు 2 బుట్టలు వేసుకొని టింగు వయ్యారు దూడికి ఎట్టిరుస్తుంది. అన్ని ఒకలాడి ఇడుపులు ఇడిచి గుళ్ళలు పెడుస్తుంది. ఇక కొన్నెలాడు వండ పెడితే ఇంటి అందరు వండ పెట్టిందట. మొగలు దొంగల వాటికి ఎరిచిందంట. అదే నా ఇజ్జత్ తీస్తాను. కాలు మొక్త పోవే. సంసారం చచ్చిపోయింది. ఉచ్చిపోయిందట. పాచి అనుకోదంపా. సరిపోయారు ఇద్దరు. వచ్చింది చెప్పు. ఇప్పుడే ఇక్కడ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అక్కడ నీకు నాగుపారస్కం అవుతున్నది కదా. నేను అన్నా వస్తే నువ్వు బావ ఇద్దరు కలిసి ఎందుకు ఇట్లా చేస్తావు? కాదు తమ్మి, ఇక మాయి దినము చలికాలము తొందర పొది మిగుతుంది. పని చేసుకోవాలి. ఏం మనసులో ఏమో నేను ఒకదాన్ని వచ్చిన సరిపోదా? ఇద్దరు వస్తారు. ఏం కాదు పటాక వస్తే ఏమది అందరు ముత్తైదులు వచ్చారు. మీరు ఇట్లా వచ్చారు మంచిదే. బాగా మాట్లాడి రాకపోతే మరి ఇప్పుడు వస్తే ఏమైంది? ఎట్లా అవుతున్నది నీకు పానం? వస్తే ఏమైనట్లు? నేను వస్తే నీకు చీడ లేచిందా? పెడుతున్నది గట్టనా? మరి అందుకే చేనుకోదాంపా. గాని మహానుభావుడు. ఏందిరా ఇది తమ్మి? ఏం కాదు పటాక. ఎందుకంటే బాగా ఎందుకంటే మలమలో సడక ఎప్పుడో ఒకసారి పండుగ చేసినప్పుడు వస్తారు కానీ బా. సరే పొద్దు మీకు నువ్వు ఇంటికి వస్తావు కదా, ఈ సంగతి చెప్తా. ఇప్పుడు పోదాంపా. ఇంటికి ఎందుకు చేనుకోదాంపా? ఆడ పని చేస్తావు జర చెమట గారని. కూకుడు చెట్టు కింద కూర్చుందా? ఎలుగ చెట్టు కింద ఏరేస్తాం. కూకుడు చెట్టు కింద కూర్చుందాం పన్నాడు. మామిడి చెట్టు కింద కూర్చొని మాట్లాడదాం పన్నాడు. సరే తమ్మి, నా సిగ్గు తప్పిన తమ్మి. ఈ సంగతి కొడుకు తొండలు ఇస్తా పదిమికి. నేను రాను.
నేను కూడా ఓన్ ఎడ్డివాడు భర్తను ఎక్కిరివ్వరాదు, గుడ్డివాడు భర్తను గురిపివ్వరాదు, ముసలివాడు భర్తను మూతుపోట్లు వడవరాదు. నేను కూడా ఓన్ ఆంటీ. నువ్వు మను పోసుకొని పోతావా, నన్ను ఓనిస్తావరా? నేను ఇంటికి నా ఆ కొబ్బరికాయ కొట్టి పోతారా? ఏం గాలబెట్టుకోను, నాకుడు కూడా నువ్వే గాలబెట్టుకుందు. కొట్టేస్తావా? నేను నడుస్తుందినా ఆడ సందులు నిలబడినా యాడా గీడ చేరు సందులా ఉంచుకున్నాడు ఉంటివా? సందులు నిలబడి నీకే మరి నన్ను ఓపు అంటున్నావు కదా. నీ ఇంట్లో మనవై కోడాలని తోలుకొని పోయ్యా. నువ్వు రావా? మండుతున్నట్టుంది. వస్తా పో. మరి వస్తా అంటే వస్తావా? ఇన్ని ఉంటావా? ఈడేముండను పో. నువ్వు నీ సంగతి ఏందో చెప్తా పో. అబ్బా ఆడిది కొడుక తోడుకలు తీస్తా పో. నువ్వు కొమరాక ముసలాయన బుక్కెడు తినిపోడా దేవునిలాగా కాడ. నువ్వు కూడా ముసలాయన మీద నీకు పానం బాలే కొట్టుకుపోతున్నదేమరా? ఏమా కొమరాక బావా గట్లాంటావు మా అక్కని అంటాను ఒక మాట అడుగుతుండా? తర్వాత అడుగుతా తిన్నాక. తినకముందే అన్ని అడుగుదునా? ఆడేసుకొని వచ్చిండు ఆసన కొడుతున్నది. మరి ఆసన కొడతలేదు, నీవే బదలాన్ని లేపుతున్నావు. నేను అవునమ్మ, నేనే బదలాం లేపుతా మొగని. ఎవరన్నా బదలాం లేపుతారు? మీరేమో మీ మొగలను లోపల వండబెట్టి బొంత కప్పి తాపి తినబెట్టి బండబెడతారు. నేనేమో నా మొగని బట్టబాయిలు వేస్తుండా. అవును, కోడాన్ల పిల్లలు తోలితే చుట్టాలు అంత ఎరకగారా, ఈ పండుగ కోవాలి రావాలి అని తెలుసు కదా వాళ్ళకి. కోడాన్లను నేను అప్పుడే పాడువాడ ముసలి దాని కాళ్ళు ఇరిగిపోయినాయి. మూలకు కూసుంటా కోడాన్లను తోలిస్తా. ఇరిగిపోతేనే తోలుతారు. బుక్కమ్మ కోడాన్లు అలవాటు పడతారు. వచ్చిన ముసలాన్ని నువ్వే ముందుగా ఉరికినాక మరి కోడాళ్ళు ఎప్పుడు అలవాటు కావాలి, కోడాళ్ళకి ఎప్పుడు ఒక్క తెన్నకి ఇంత మంది ఉండరు. అక్క నయం నువ్వు వచ్చినావు అంటున్నారు. నువ్వెందుకు వచ్చినావు అక్క? నేనేట కనబడుతున్నా? నల్లగుండనా లేకుంటే ఈ కారంగా ఉండనా? నువ్వు మంచిగానే ఉన్నావు. ముసలాయన ముందల నువ్వు వెనుక. ముసలాయన ముందల ఆయన వెనుక కోడాన్లు, ఆయన వెనుక నేను. ఉట్టిపోతే ఊసుగాల దాన్ని ఆ ఊరు కాదు తీరు కాలేదు. చూపిస్తుంటే వాళ్ళకి కూడా అందరు చుట్టాలు తెలిసిపోతారు. అందరు ఇక లేని శివసానం వచ్చింది మీకు అందరిగా. ముందు దోస్తాన్లు చేస్తారు. అయిపోయానా? వాయమ్మ నేను లేచినేమ్మ పొద్దుగాల లేచి మొత్తం అనుకుంటే గాని ఇక పిల్లలకు సాగబెట్టి ఇక్కడ ఎగనుకి అక్కడే నూకినావు. పిల్లకు సన్నిచ్చి మంచం మీద వండబెట్టినావు. పిల్లగాన్ని స్కూల్కి తోలినావు, పిల్లను హాస్టల్కి తోలినావు. ఇక నువ్వు ముసలోడు వస్తే ముసలాన్ని తిడుతున్నావు, మళ్ళీ వెనక తోక పట్టుకొని వచ్చినావు. ముసలోడు దేవుని కాడ మొక్కాన్ని వస్తా దాక్క మొక్కేస్తాము. అప్పటి నుంచి రాకపోతే బాగానే చేసిరు కానీ మంచిగా అయింది. రాలేవు. ఇది పిల్లకంట తెచ్చిన అక్కడ పెడతా మొక్కు. నమ్మోడు ఇట్లే దాగాని ఇట్లే పోని అని మొక్కు. నువ్వు పరాశతావు. నా మొగడు రాదు, నీ మొగడు రాగడు. ఇందిరామ్మ మొగడు ఇట్లే దాగనంట అని మొక్తా. నేను ఇంటికాడుంటే ఏం చేస్తున్నా? మీరు పరాశం ఆడతారు కానీ ఏం రాయమ్మ ఏం చేస్తున్నామ్మా? దేవుని లాగం చేసిండ్రు. జర్ర ముందుగాల రాకపోతే ఒగ్గోళ్ళు వెళ్ళిపోయి కత్తిందము అంటా అని అనుకుంటే వెళ్ళిపోయి బురికేసిండు. దోమకొండ దొరసాన్ని ఏ ఊకమ్మా హారి ఇంత పొట్టి చెల్లె జరా నాకు వంగ శాతం అవుతుంది. జర బాబరి నువ్వు పెట్టే యాదగారి పెళ్ళం కాదు. జర్ర అంత పెట్టి బిడ్డ చిన్నగా పెట్టి జర్ర అంత. అమ్మా చూసిరు కదా బిడ్డ, ఎక్కడెక్కడ చూసేటోళ్ళు ఏరే దేశాలకి ఏరే రాష్ట్రాలకి వెళ్ళి ఏ ఊరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళందరూ అమ్మకు మొక్కి ఆశీర్వాదం తీసుకొని మీ ఇళ్ళలో కూడా మంచిగా జరుగుతుంది, మంచిగా అవుతుంది. పైలాంగ్ ఉండుండ్రి. కొమరక్క సంసారం ఇయ్యాలనే మొదలైంది. మొగడేమవుతాడో, కోడన్లు ఏమవుతారో, కొడుకులు ఏం చేస్తారో, ఎక్కడెక్కడ అయ్యేది ఉండదో, కొట్టుకునేదే ఉండదో, తిట్టుకునేదే ఉండదో, నాగేదే ఉండదో, మురిసేదే ఉండదో. భగవంతా తలుచుకుంటున్న నాకైతే పానం జల్లుమంటున్నది. మీరైతే కొమరక్క టీవీని చూడుండ్రి, సబ్స్క్రైబ్ చేయండి, గంటలు కొట్టుండ్రి, షేర్ చేయండి, నాగుండి మురుగుండి. ఏం చెప్తున్నా కొమరక్క ఎట్లా చెప్తే అట్లా చేయండి బిడ్డ. అన్ని బాధలు మర్చిపోతారు. కొమరక్క ఏడ్చినా మీరు నాగుర్రి, కొమరక్క నగినా మీరు నాగుర్రి, కొమరక్క చిల్లర పడ్డా మీరు నాగుర్రి. ఏం చేసినా మీ అందరి కోసం ఏం చేస్తున్నాం పైలాంగుండరు బిడ్డ.